నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. డే 7 వరకు ఇప్పటి వరకు మనం చూసాం. డే 21 వరకు అంటే 21 డేస్లో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనే దానిపైన యోగా సిరీస్ అనేవి చేస్తున్నాం. సో ఈరోజు డే 8న మనకి ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే ఎలాంటి ఆసనాలు ఉండబోతున్నాయి అవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కవిత రెడ్డి గారు, యోగా ట్రైనర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, డే 8 మాకు ఎలాంటి ఆసనాస్తో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇప్పుడు? మాధురి గారు, మనము డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ఎక్కువ మాట్లాడుకున్నాం కదా. సో డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటేనే మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ యాక్టివేట్ అవ్వడానికి వజ్రాసన సిరీస్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఈరోజు వజ్రాసన సిరీస్ చేస్తున్నాం. అంటే వజ్రాసనలో వచ్చే వేరే వేరే వేరియేషన్స్ అన్ని చేస్తామన్నమాట. ఓకే. ఫస్ట్ వజ్రాసన Yes, అంటే మనం ఈ డే 7 వరకు చేసినవి కంప్లీట్గా చేసుకుంటూ ఈ వజ్రాసన సిరీస్ చేస్తామా, లేకపోతే డే 7 వరకు అంటే ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఎస్ అండి. అంటే మనం డే 7 వరకు చేసిన వాటిలో అన్ని టైం కంపేర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ అక్కడే 1 అవర్ దాకా అయ్యి ఉంటుంది అన్ని ఎవ్రీడేది కలిపితే. అందులో కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటే ఇది చేసుకొని సూర్య నమస్కారాలు చేసినా సరిపోతుంది. ఓకే, అంటే కంఫర్టబిలిటీని బట్టి ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది మనకి మాక్సిమం ప్రతిదీ డైజెస్టివ్ సిస్టమ్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకి కంఫర్ట్గా ఉన్న ఏ ఆసనాలు అయితే ఉంటాయో ఆ ఆసనాలని కాదు అన్నీ ట్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అంటే చేయలేక కష్టం అవుతుంటుంది కదా. స్లోగా ఒకటి అంటే ఒక రోజు ఇంకొక రోజు అలా ప్రాక్టీస్ చేసినా కూడా మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. అలవాటు అయినప్పుడు ఆటోమేటిక్గా అన్ని చేసుకోవడానికి వస్తుంది వాళ్ళకి. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. అండ్ ఇంకొకటి, వజ్రాసన వేసేటప్పుడు నీ పెయిన్ సివియర్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఓకే, ఎందుకంటే మళ్ళీ నీ ఇంజరీ ఉంటుంది కదా. ఆల్రెడీ మనం లెగ్స్ ఫోల్డ్ చేసి లెగ్స్ పైన వెయిట్ మొత్తం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెటర్. ఓకే ఓకే, ఫస్ట్ 2 లెగ్స్ స్ట్రైట్ చేస్తున్నాము. ఇది సిట్టింగ్లో స్థితి అనమాట, దండాసన. ఓకే, ఫస్ట్ రైట్ లెగ్ తీసి ఫోల్డ్ చేస్తాము. తీసి రైట్ హిప్ కింద పెట్టుకోవాలి. అండ్ లెఫ్ట్ లెగ్ తీసి లెఫ్ట్ హిప్ కింద పెట్టుకుంటాం. ఇది వజ్రాసన. నార్మల్గా మనము వజ్రాసన అనేది ఎప్పుడైనా వేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎవరికైతే ప్రాపర్గా వర్క్ చేయదో వాళ్ళకి తిన్న వెంబడే మనము ఏదైనా ఆసన వేయొచ్చా అంటే వజ్రాసన అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. తిన్న వెంటనే వేయచ్చు. ఇది తిన్న వెంబడే అంటే కొన్ని వరకు మనం తిన్న వెంటనే ఎక్సర్సైజెస్ చేయటం, తిన్న వెంటనే యోగా ప్రాక్టీసెస్ కూడా కొన్ని ఆపుతూ ఉంటాం. సో వజ్రాసనకు వచ్చేసరికి మనం తిన్న వెంటనే చేయొచ్చు. తిన్న వెంబడే డైలీ వేస్తే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంటుంది కొందరికి, అది కూడా రిలీజ్ అయిపోతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే మనం ఇలా కూర్చోవడం వల్ల మనకి మొత్తం మనకి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఇక్కడే స్టిమ్యులేట్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే, ఫస్ట్ వజ్రాసన సిరీస్లో మనము బ్రీతింగ్తో చేద్దాము. ఇన్హేల్ చేస్తూ ఫస్ట్ ఇది ఎప్పుడైనా సరే మనం కూర్చున్నామంటే నెక్ స్పైన్ 2 స్ట్రైట్ లైన్లో ఉండేలాగా కూర్చోవాలి. బ్రీతింగ్ చేస్తూ స్లోగా 2 హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తాం. ప్రతి పోస్చర్లో మనం హోల్డ్ చేస్తూ చేస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు కూడా అలాగే హోల్డ్ చేస్తూ ఫస్ట్ కొంచెం ఒక 2 రౌండ్స్ అలా నార్మల్గా చేద్దాము. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా బెండ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనము హెడ్ని టచ్ చేయాలని హిప్ని లిఫ్ట్ చేస్తాము. అలా చేయొద్దన్నమాట. హిప్ మనం హీల్కి టచ్ చేసి స్పైన్ స్ట్రెచ్ చేస్తూ స్లోగా డౌన్ చేయాలి. మీరు హెడ్ ఇక్కడి వరకే వచ్చిందనుకోండి, ఇక్కడే ట్రై చేయాలి. రోజు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా మనకి డౌన్ అయిపోతాం అనమాట, బెండ్ అయిపోతుంది. మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ స్లోగా వెనక్కి, బ్రీత్ అవుట్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. ఓకే, ఇక్కడ మనం ఈ టెయిల్ బోన్ నుంచి బెండ్ చేస్తాము. స్పైన్ స్ట్రెచ్ చేస్తూ స్లోగా హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేస్తూ స్లోగా ముందుకు వెళ్ళాలి. యా, ఇక్కడ హోల్డ్ చేస్తాము ఒక 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, స్లోగా బ్యాక్ వచ్చేసేయాలి. ఎక్సేల్, రిలీజ్. యా, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. యా, ఎక్సేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. టెయిల్ బోన్ నుంచి బెండ్ చేయాలి. ఎస్, బెండ్ చేయండి. బ్రీతింగ్ చేస్తూ స్లోగా బ్యాక్.
మనం ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు ఎక్సేల్ చేస్తాము, హ్యాండ్స్ రెస్ట్ చేసేటప్పుడు ఇన్హేల్ చేస్తాం. ఓకే, ఇదే దీంట్లో మనము ట్విస్టింగ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇన్హేల్ 2 హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి, ఎక్సేల్ హాఫ్ బెండింగ్ అనమాట, ఇక్కడ వరకే బెండ్ చేస్తాము. మళ్ళీ బ్రీత్ ఇన్, ఇక్కడ బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్కి వాక్ చేస్తాం హ్యాండ్స్తోని, కంప్లీట్గా ట్విస్ట్ అవుతుంది. ఇది కూడా ఎంతవరకు ట్విస్ట్ చేయగలిగితే అంతవరకే చేయాలి. బ్రీత్ ఇన్ చేస్తూ స్లోగా సెంటర్, బ్రీత్ అవుట్, వన్ మోర్ టైం బ్రీత్ ఇన్ చేస్తూ మళ్ళీ సెంటర్లోకి, బ్రీత్ అవుట్ రైట్, బెండ్ బెండ్ చేయండి. ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేద్దాం. ఓకే, 1 2 3 4 5 ఇన్హేల్ చేస్తూ మళ్ళీ సెంటర్. మీకు స్టమక్లో తెలుస్తుంది కదా స్ట్రెచ్ ట్విస్ట్ అవ్వడం, కంప్లీట్ ట్విస్ట్. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్, మళ్ళీ 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 ఇన్హేల్ కమ్ టు సెంటర్, ఎక్సేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్, శశాంకాసన్. మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ స్లోగా బ్యాక్ వెళ్ళాలి, ఎక్సేల్ రిలీజ్. శశాంకాసన బ్రీతింగ్ చేసాం ఫస్ట్, తర్వాత ట్విస్టింగ్ చేసాం. ఎస్. ఓకే, ఇప్పుడు మండూకాసన చేద్దాం. ఓకే, 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఫిస్ట్ చేస్తాం. ఫిస్ట్ చేసి నావెల్కి పక్కకి. ఓకే, 2 హ్యాండ్స్ తీసుకోవాలి, ఎక్సేల్ చేస్తూ స్లోలీ బెండ్ ఫార్వర్డ్, టెయిల్ బోన్ నుంచి బెండ్ చేస్తాము. డైరెక్ట్ హెడ్ డౌన్ చేయొద్దు, స్లోగా డౌన్ చేయాలి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్హేల్ స్లోలీ కమ్ బ్యాక్, ఎక్సేల్ రిలీజ్. ఇంకొక వేరియేషన్. ఓకే, ఫస్ట్ ఇన్హేల్ చేయాలి, స్టమక్ నిండా గాలి తీసుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి, తర్వాత దాని కింద రైట్ హ్యాండ్. ఓకే, ఎక్సేల్ చేస్తూ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మనకి మన అబ్డోమెన్కి పామ్ స్ట్రెచ్ ప్రెస్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది కదా. 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్హేల్ స్లోలీ కమ్ బ్యాక్, ఎక్సేల్ రిలీజ్. ఓకే, సైడ్కి రావాలి. క్యాట్ అండ్ కౌలోకి వద్దాము. 2 నీస్ మధ్యన 1 హ్యాండ్ గ్యాప్ తీసుకోవాలి. ముందుకు 1 హ్యాండ్ అండ్ 1 పామ్ ఇలా తీసుకోండి. 2 నీస్ మధ్యన 1 హ్యాండ్ అంత గ్యాప్ తీసుకోండి, ముందుకు 1 హ్యాండ్ అండ్ 1 పామ్. ఓకే, ఇక్కడ బ్రీతింగ్ చేస్తూ ఫస్ట్ లోయర్ బ్యాక్ని డౌన్ ప్రెస్ చేస్తాము. ఇప్పుడు 2 హ్యాండ్స్ మధ్యన గ్యాప్ ఎంత ఉందో 2 నీస్ మధ్యన కూడా అంతే గ్యాప్ ఉంది. 2 వెనకాల ఫీట్ మధ్యన కూడా అంతే గ్యాప్ ఉంచాలి. షోల్డర్ లైన్లో ఉంది, షోల్డర్ కింద పామ్ ఉంది, హిప్ కింద నీ ఉంది. సరే, ఓకే, ఇన్హేల్ చేస్తూ లోయర్ బ్యాక్ డౌన్ ప్రెస్ చేయాలి, చెస్ట్ ఓపెన్, హెడ్ అప్. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు బ్యాక్ని లోపలికి ప్రెస్ చేయాలి. ఓకే, ఎక్సేల్ చేస్తూ రౌండ్ యువర్ స్పైన్, ఇన్హేల్ స్లోగా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్, ఎక్సేల్ రౌండ్ యువర్ స్పైన్. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. ముఖ్యంగా ఇది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి డిస్క్ బల్జెస్ ఉంటాయి కదా, వాళ్ళకి బాగా వర్క్ చేస్తుంది. ఇన్హేల్, 1 మోర్ టైం హోల్డ్ చేద్దాం. ఇప్పుడు ఒక 10 కౌంట్స్. క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ చెస్ట్, హెడ్ అప్, లోవర్ బ్యాక్ని డౌన్ ప్రెస్ చేయండి. మీకు లోవర్ బ్యాక్లో స్ట్రెచ్ క్లియర్గా తెలుస్తుంది అబ్జర్వ్ చేస్తే. 3 4 5 6 7 8 9 10 ఎక్సేల్ రౌండ్ యువర్ స్పైన్. చిన్ తీసుకెళ్ళి చెస్ట్కి టచ్ చేయాలి, స్టమక్ని లోపలికి లాక్కోవాలి. ఓకే, నార్మల్ బ్రీతింగ్. అప్పర్ బ్యాక్ మొత్తం రౌండ్ చేయాలి, స్టమక్ని లోపలికి లాక్కోవాలి, చిన్ తీసుకెళ్ళి చెస్ట్కి టచ్ చేయాలి. హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్హేల్ కమ్ టు సెంటర్. ఓకే, ఇప్పుడు 2 టోస్ ఒకదానికొకటి టచ్ చేయాలి వెనకాల.
పాదాలవి నీస్ రెండు ఓపెన్ చేస్తాం, చైల్డ్ పోజ్లోకి వెళ్తాం. హిప్ తీసుకెళ్ళి హీల్ పైన కూర్చోవాలి. ఇన్హేల్ చేస్తూ రెండు హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మీకు చెస్ట్ టచ్ అవుతే చెస్ట్ టచ్ చేయండి, లేకపోతే ఓన్లీ చిన్న అయినా టచ్ చేయండి. నార్మల్ బ్రీతింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్ చేస్తూ స్లోగా వెనక్కి. వజ్రాసనలోనే యోగ ముద్రాసన్. రెండు హ్యాండ్స్ వెనకాల ఇంటర్లాక్ చేస్తాము. బ్రీతింగ్ చేస్తూ స్పైన్ స్ట్రెచ్ చేయాలి, హెడ్ అప్. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా బెండ్ ఫార్వర్డ్. స్లోగా బెండ్ చేస్తూ ముందుకు హ్యాండ్స్ రేస్ చేస్తూ ముందుకు లిఫ్ట్ చేయాలి. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release. One more time. Inhale, stretch your spine, head up. Exhale, slowly bend forward. మనము బ్యాక్ని హ్యాండ్స్ రెండు ఒకేసారి లిఫ్ట్ చేస్తూ రావాలి. హిప్ లిఫ్ట్ చేయొద్దు, హీల్కి టచ్ చేసి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release. ఓకే, ఇప్పుడు రెండు హ్యాండ్స్ ఇక్కడ తీసుకోండి సైడ్కి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా మనము ఎల్బో వరకు ఫ్లోర్కి టచ్ చేసి హెడ్ తీసుకెళ్ళి ఫ్లోర్కి టచ్ చేస్తాం. మళ్ళీ ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్. ఎక్సేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release. ఇంకొకటి, రెండు హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్ రిస్ట్ పట్టుకోవాలి. బ్రీత్ ఇన్, ఇన్హేల్ స్ట్రెచ్ చేయాలి, స్పైన్ స్ట్రెచ్ చేస్తూ హెడ్ అప్. ఎక్సేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. హ్యాండ్ అలాగే ఉంచాలి, ఓన్లీ మనం స్పైన్ని మాత్రమే ముందుకు స్ట్రెచ్ చేస్తే హెడ్ తీసుకెళ్ళి ఫ్లోర్కి టచ్ చేస్తాం. Inhale, slowly come back. Exhale, slowly bend forward. And one more round. Inhale, go back. Exhale, bend forward. Hold చేద్దాం 10 seconds. నార్మల్ బ్రీతింగ్. హోల్డ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూనే ఉంటాం, బ్రెత్ని హోల్డ్ చేయము. 2 3 4 5 6 7 8 9 10. Inhale, slowly come back. Exhale, release. రెండు హ్యాండ్స్ నీస్ పైన తీసుకోవాలి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఒక్కొక్క లెగ్ రిలీజ్ చేయాలి. ఫస్ట్ రైట్ లెగ్ రిలీజ్, నెక్స్ట్ లెఫ్ట్ లెగ్. నార్మల్ సుఖాసన. సో డే 8లో మనం అంటే ఇంతకుముందు డే 7 వరకు చేసుకున్నాం కదా, ఫస్ట్ నుంచి డే 7లో ఏది రెడ్యూస్ చేస్తూ దీన్ని యాడ్ ఆన్ చేసుకోవాలంట? డిపెండ్స్ ఆన్ దేర్ ప్రాబ్లం అనమాట. మనం చెప్పాం ఇప్పుడు కంప్లీట్గా నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇవి అస్సలు ట్రై చేయకూడదు. డే 7 వరకు ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ చేసుకోవాలి. సివియర్ నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అస్సలు చేయొద్దు. జస్ట్ చిన్న చిన్నగా ఉంటుంది కదా, వాళ్ళు పిల్లో అలా పెట్టుకొని చేసుకోవచ్చు. నీస్ కింద ఒక పిల్లో, రెండు లెగ్స్ కింద. ఇది ఇప్పుడు మనం చేయటం వల్ల నీస్ పెయిన్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి? తగ్గదు. ఓకే, ఎందుకంటే మనం వెయిట్ మొత్తం నీస్ పైన వేస్తాం కాబట్టి నీస్ పెయిన్ అంటే మీరు చిన్న నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు లైట్ గా ఉంటుంది కదా. కొందరికి నార్మల్ గా ఏ ప్రాబ్లం ఉండదు, జస్ట్ వెయిట్ వల్ల నీ పెయిన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి, కుషన్ పెట్టుకోవాలి రెండు నీస్ కింద. మనకి ఇప్పుడు ఫ్లోర్ ది ప్రెషర్ తెలుస్తుంది కదా, అండ్ రెండు నీస్ కి మధ్యన కూడా ఒక కుషన్ పెట్టుకోవాలి వజ్రాసనంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇలా కూర్చున్నాం కదా, ఇక్కడ ఒక పిల్లో పెట్టుకోవాలి అండ్ ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే ప్రెషర్ అనేది నీస్ పైన తగ్గుతుంది. ఓకే,
అందుకే లైట్గా పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అని చెప్తున్నాను. ఓకే ఓకే. సివియర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా ప్రాబ్లం ఉంటుంది, ఇది నీస్ పెయిన్ ఎక్కువ అయిందంటే ఇది చేసిన తర్వాత అవాయిడ్ చేసేసేయాలి ఇంకా. ఓకే ఓకే. మనకు తెలిసిపోతుంది కదా మనకి ఇది అంటే మన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా ఈ ఆసన చేయడానికి. పెయిన్ వచ్చినప్పుడు అవాయిడ్ చేసేయడం బెటర్. ఓకే ఓకే. వజ్రాసన అనేది కంప్లీట్గా నీస్ పెయిన్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. చిన్న పెయిన్ ఉన్నప్పుడు చేస్తే మీకు పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది అనుకునేటప్పుడు కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. మనకి ప్రాణాయామాస్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ప్రాణాయామాస్ చెప్తాం అనుకున్నాం కదా. సో మనకి ఈ రోజు ఏ ప్రాణాయామ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? మనము సెక్షనల్ బ్రీతింగ్ అని లాస్ట్ టైం ఒక్కొక్కటి చేసాం కదా. ఈరోజు అదే ప్రాణాయామాన్ని కంప్లీట్గా 3 పార్ట్స్కి ఎలా తీసుకోవాలో ఒకసారి చూసి కంప్లీట్ లాంగ్ బ్రెత్ ఎలా తీసుకోవాలనేది తెలుసుకుందాం. ఓకే ఓకే. ఫస్ట్ మనం బ్రీతింగ్ ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ బయటకి రావాలి, ఎక్సేల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళాలనేది ఫస్ట్ డేలోనే మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక హ్యాండ్ స్టమక్ పైన తీసుకోవాలి, ఒక హ్యాండ్ చెస్ట్ పైన తీసుకోవాలి. ఓకే, మనం 3 టైమ్స్ చేద్దాము. ఫస్ట్ ఒక్కొక్క పార్ట్కి ఫిల్ చేస్తాము, గ్యాప్ ఇచ్చి అలా 3 టైమ్స్ చేశాక కంప్లీట్గా ఒకేసారి మళ్ళీ 3 టైమ్స్ చేద్దాం. ఓకే, క్లియర్గా అర్థమైపోతుంది. కళ్ళు మూసుకోవాలి, క్లోజ్ యువర్ ఐస్. బ్రీతింగ్ మొత్తం నార్మల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ మనము స్టమక్ ఫిల్ చేస్తాము, తర్వాత చెస్ట్ రీజియన్ ఫిల్ చేస్తాము, తర్వాత క్లావికులర్ ఫిల్ చేస్తాము. ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి ఫిల్ చేస్తాము, గ్యాప్ తీసుకొని. ఫస్ట్ స్టమక్ని ఫిల్ చేయాలి. ఇన్హేల్, మళ్ళీ ఇన్హేల్ చెస్ట్ని ఫిల్ చేయాలి, మళ్ళీ ఇన్హేల్ క్లావికులర్. ఇప్పుడు కంప్లీట్గా ఎక్సేల్. మళ్ళీ స్టమక్ ఫిల్ చేయండి. ఇన్హేల్, మళ్ళీ చెస్ట్ ఫిల్ చేయాలి. ఇన్హేల్, మళ్ళీ క్లావికులర్. ఇన్హేల్, ఎక్సేల్ కంప్లీట్లీ. ఓకే, తర్వాత ఇప్పుడు అన్ని పార్ట్స్కి ఒకేసారి లాంగ్ బ్రెత్ తీసుకుంటాము. మీరు హ్యాండ్ రిమూవ్ చేసేసేయచ్చు, నార్మల్గా కూర్చోవచ్చు. కావాలంటే ఒకటి స్టమక్ పైన తీసుకోండి, మీకు జస్ట్ అబ్జర్వేషన్ కోసం. ఇన్హేల్, 3 పార్ట్స్ ఫిల్ చేయాలి. ఎక్సేల్ కంప్లీట్లీ. ఇన్హేల్, ఎక్సేల్. వన్ మోర్ టైం స్లోగా రిలాక్స్డ్గా తీసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్ కంప్లీట్లీ. ఐస్ ఓపెన్ చేయొద్దు, అలాగే ఉండండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. స్మాల్ బ్లింక్స్తో ఐస్ ఓపెన్ చేయండి. మీరు ఏమైనా డిఫరెన్స్ నోటీస్ చేశారా చేయడానికి ముందు, చేసిన తర్వాత? కామ్ అయింది మైండ్. ఎస్, చాలా కామ్ అవుతుంది. అవేర్నెస్ మొత్తం మన పైనే ఉంటుంది, మన బ్రీతింగ్ పైన, మన బాడీలో ఏం జరుగుతుంది అనేది. సో మనకి ఎక్కువ థాట్స్ ఉన్నా కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు రిలాక్స్ అయిపోతుంది. అలాగే లంగ్స్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం నార్మల్గా తీసుకునే బ్రెత్కి డిఫరెన్స్ టైం తెలిసింది కదా మీకు. సెకండ్స్ పెరుగుతూ వెళ్తుంది మనం ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే. బ్రెత్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నేను చాలా దగ్గర విన్నాను, బర్త్ లెంత్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎస్, పెరుగుతుంది. ఇస్ ఇట్? ఎస్, మనకి జనరల్గా ఏంటంటే ఒక 1 మినిట్కి జనరల్గా ఒక పర్సన్, ఒక సగటు మనిషి తీసుకుంటే 16 to 20 టైమ్స్ వరకు బ్రెత్ తీసుకుంటారు. ఓకే, ఒక మినిట్లో. 1 minute జనరల్ నార్మల్గా మనం ఇది ప్రాక్టీస్ చేస్తే 12 నుంచి 10 టైమ్స్కి రెడ్యూస్ అవుతుంది. ఓకే, బ్రెత్ లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మనం లోపలికి తీసుకున్న ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కదా. అలాగే ఎక్సేల్ చేసినప్పుడు మనం లోపల నుంచి బయటకు పంపించే టాక్సిన్స్ కూడా ఎక్కువగా బయటకు వెళ్ళిపోతాయి. సో ప్యూరిఫికేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఓకే, సో మనం ఈరోజు ఈ ప్రాణాయామం పేరు సెక్షనల్ బ్రీతింగ్ అంటాం. సెక్షనల్ బ్రీతింగ్ అంటే అబ్డామినల్, చెస్ట్ అండ్ క్లావికల్ మొత్తం 3 లెవెల్స్ ఆఫ్ మనకి లంగ్స్ లో ఉన్న 3 పార్ట్స్ ని ఫిల్ చేస్తాం. యా,
అదే 80-90% లంగ్స్ని యూస్ చేసుకుంటాం, యూటిలైజ్ మనం చేసుకుంటాం. డే 7 డే 6లో కూడా మనం చేసాము. అది అవాయిడ్ చేస్తూ ఇది కంప్లీట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే అది ఒక్కొక్క పార్ట్కి ఎలా తీసుకోవాలో చూసాము. మనం ఒకేసారి ఇది చేస్తే అర్థం అవ్వదనేసి 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసి చేసాము. ఆ 3 కలిపితే ఇది ఫస్ట్ అవి చూస్తేనే మనకి ఎలా తీసుకోవాలనేది అర్థం అవుతుంది. చూస్తే ఓకే, అది చేయటం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇది అవి కంప్లీట్గా వదిలేసి దీన్ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. మనకు కొన్నిసార్లు డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ ఉందనుకోండి, అంటే మనకు అన్ఈజీ ఫీల్ అవుతున్నాం అన్నప్పుడు మనం అబ్డామినల్ బ్రీతింగ్ ఒకటే ప్రాక్టీస్ చేస్తే మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది అబ్డామిన్కి ఎక్కువ రీచ్ అవుతుంది. సో మనకి అక్కడున్న అన్ఈజీనెస్ అనేది వెళ్తుంది. సో అలా కూడా సపరేట్గా ప్రాక్టీస్ చేస్తాం. ఇంకొకటి, మీరు అబ్డామినల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అనుకోండి, అబ్డామినల్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఈ సెక్షనల్ బ్రీతింగ్ లో ఓన్లీ అబ్డామినల్ తీసుకున్నారు అంటే వాళ్ళు అబ్డామినల్ ఫ్యాట్ ని కరిగించే అవకాశాలు హెల్ప్ అవుతుందండి. కంప్లీట్ గా కరుగుతుందని చెప్పను, ఎందుకంటే ఓన్లీ అదొక్కటే ఫోకస్ చేస్తారు. జస్ట్ మనకు ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే ఇంతకు ముందు చేసిన ఎక్సర్సైజెస్ కి ఇంప్రూవ్మెంట్స్ కి ఇది ఉపయోగపడుతుంది, యాడ్ అవుతుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.